సార్ కేశవ చంద్ర రావంత్ ఎలా అనిపించింది సార్ మూవీ? నెంబర్ 1 బాగుంది, చాలా బాగుంది. రాకింగ్ రాకేష్ క్యారెక్టర్ అనిపించింది హీరో బాగుందండి. ఆయన యాక్షన్ అంతా ప్రతి దానికి కేసీఆర్ గుర్తుకొచ్చేది, అన్ని పాతవన్నీ గుర్తుకొచ్చేసి అప్పుడు చేసింది యాక్షన్ అంతా చాలా సూపర్గా తీసిండు. డైరెక్టర్ కూడా అంతా మంచిగా తీసిండు. అలాంటి పిక్చరు బలగాన్ని మించిపోయింది. సూపర్ చాలా మంచిగా అనిపించింది. చూసినంతసేపు లాస్ట్ కన్నీళ్ళు ఆగలేదు. ఓకే సూపర్. కేశవ చంద్ర రావంత్ ఎలా ఉందన్న మూవీ? బాగుంది. స్టోరీ ఏంటన్నా? స్టోరీ ఉంది, కొంచెం ఉంది. తెలంగాణ గురించి వచ్చింది. ఓకే, కేసీఆర్ గురించి ఇచ్చింది. అభివృద్ధి ఎట్లా ఉంది అట్లా. ఓకే బాగా అనిపించింది. మంచిగా అనిపించింది. మన రాకేష్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఆయన మంచిగా ఉంది. హీరోది హీరో మంచిగా ఉంది. ఆయన తెలంగాణ గురించి చెప్పింది, కేసీఆర్ గురించి ఎట్లా చేసింది 10 సంవత్సరాల అభివృద్ధి అనేది ఉంది. ఎలా అనిపించింది అన్న మూవీ? హైలైట్ ఒక బంజారా ప్రజలు అందరినీ ఇక్కడ చూపించారన్న. నేను కూడా ఒక బంజారా ప్రౌడ్గా చెప్తున్నా. ఓకే, ఎలా అనిపించింది? నేను ఒక కేసీఆర్ బాగుందన్న, మొత్తం బాగుంది. హైలైట్ హ్యాండ్స్ ఆఫ్. ఎమోషనల్ అన్న, అర్థం చేసుకుంటే పక్కా ఇది హైలైట్. ప్రతి ఒక్కరు రావాలి, చూడాలి సినిమాని. అందరు తెలుస్తుంది. ఇక్కడ మన హైదరాబాద్ కాదు, పల్లెటూరులో అన్ని కష్టాలు అన్నీ ఇక్కడ తెలుస్తాయి. ఇంకా మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుందన్న, ప్రతి ఒక్క మ్యూజిక్ బాగుంది. ఎందుకంటే నేను ఒక బంజారా అబ్బాయిని, సినిమా కూడా బంజారా గురించి తీశారు. పల్లెటూరు అన్నీ నాకు తెలుసు. నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చినండి. అందుకోసం నేను ఇలా కాలేజ్ కూడా మాని సినిమాకి వచ్చాను. నాకు కూడా తెలుసు. రాకింగ్ రాకేష్ నేను ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినట్టు తెలిసిన అన్న. ఆ హైపర్ అది చెప్పాడు, ఆ మాట అండ్ ఎమోషన్ అన్నీ బాగున్నాయన్న. హ్యాండ్స్ ఆఫ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది నా మూవీ? మంచిగా ఉంది. రాకేష్ హీరోగా చేశాడుగా, ఎలా అనిపించింది? మంచిగానే ఉంది. ఎందుకంటే కొత్త కదా, ఎప్పుడు చేస్తే అది కొత్త ప్రాక్టీస్ చేస్తుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాడు అన్నట్లు ఒకటి తీసాను. ఎమోషనలా? ఓకే, కేసీఆర్ మంచిగా ఉంది, బాగుంది. కేసీఆర్ పరిపాలన బాగుంది, బాగా చూపించారా? మంచిగా చూపించారు.